మీ అలివిషన్ అడ్వకేట్. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకంలో వివాదాలు వచ్చినప్పుడు ఆ ఆస్తి తండ్రి సంపాదించిన ఆస్తినా అంటే పిత్తార్జితమా లేదంటే స్వార్జితమా పూర్వీకులదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో ఎంతమంది, ఒక తండ్రికి ఎంతమంది కొడుకులు ఉన్నారో ఎంతమంది కూతుళ్ళు ఉన్నారో హిందూ వారసత్వ చట్టం ప్రకారము ఈక్వల్గా ఆ ప్రాపర్టీని షేర్ చేసుకోవాలి. ఒకవేళ వారి సమక్షంలో షేరింగ్ జరిగినప్పుడు అప్పటికి వారు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అంటే ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, విలేజ్ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఈ యొక్క సమస్యను తీసుకొని వెళ్ళి వారి ద్వారా ఈక్వల్ షేర్స్ని తీసుకోవాలి. అప్పటికే ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అనుకుంటే మీ లోకల్లో ఉన్న కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా పార్టిషన్ సూట్ వేసుకొని అన్నదమ్ములు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అక్క చెల్లెలు ఈక్వల్ షేర్స్ తీసుకోవచ్చు అనేది నా యొక్క వీడియో సారాంశం. ఒకవేళ ఏదైనా అన్న లేదా తమ్ముడు ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముతున్నారని మీరు భావిస్తే అప్పుడు మీరు వెంటనే కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఆ యొక్క సేల్ని నిలిపివేసి కోర్టులో కేసు విచారణ జరిగిన తర్వాత అందరు ఈక్వల్ షేర్ తీసుకోవడము చాలా ఉత్తమమైనది.